హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ నడుస్తున్న ఒక సాంగ్ మీద అయితే బాయ్స్ ఫొటోస్తో ఒక వీడియో చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డెమో వీడియో చూడండి ఫస్ట్. Twinkle, twinkle, little star, ow, ow. డెమో వీడియో అయితే చూసారు కదా, వీడియో అయితే నచ్చే ఉంటుంది. వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్ చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. ఈ వీడియోని మీరు 4 ఫొటోస్తో సింపుల్గానే క్రియేట్ చేసుకుంటారు. కింద మీకు డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ అనే లింక్ ఉంటుంది, అది అలక్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్విఎస్ గురించి 232 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. మీకు స్టార్టింగ్ లిరిక్స్ అయితే ఉంటాయి సాంగ్ది. మీరు డైరెక్ట్ 4.4 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుని ఒకటి ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత 6.7 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ ఇస్తే ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. ఫిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మధ్యలో మీకు అయితే లిరిక్స్ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ వదిలేసి 10.12 సెకండ్ దగ్గర నుంచి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మళ్ళీ ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత 12.18 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా ఉంటుంది, మళ్ళీ దీని మీద ట్యాబ్ ఇస్తే ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. మోడల్స్ వెళ్ళి కొంచెం ఫోటోని అయితే పక్కకు జరుపుకుంటున్నా. తర్వాత మళ్ళీ మధ్యలో లిరిక్స్ ఉంటుంది, మళ్ళీ వదిలేసి 16.23 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇక్కడ నుంచి 2 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. 1 ఫోటో సెలెక్ట్ చేసుకుని 7 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి ఫోటోని. కొంచెం 2 ఫింగర్స్తో నేను ఫోటోని అయితే జూమ్ చేసుకుంటున్నా. తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత 21 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి ఫోటోని. ఫిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చేయండి. స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చిన తర్వాత ఫోటో మీద ట్యాబ్ వేసి మోడర్న్స్ వెళ్ళి స్టార్టింగ్ 2 కీ యానిమేషన్ అయితే ఇచ్చేయండి. మళ్ళీ లాస్ట్లో ఒక కీ యానిమేషన్ ఇచ్చేయండి. స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి జూమ్ మీద ట్యాబ్ వేసి ఫోటోని అయితే కొంచెం జూమ్ అయితే చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత లాస్ట్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి కొంచెం జూమ్ అవుట్ అయితే చేసుకోండి. జూమ్ అవుట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చేయండి. ఇక్కడ రొటేషన్లో స్టార్టింగ్ 2 కీ యానిమేషన్ ఇచ్చేసి తర్వాత లాస్ట్లో ఇంకో కీ యానిమేషన్ ఇచ్చేయండి. స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి 45 అయితే చేసుకోండి. 45 చేసుకున్న తర్వాత సెకండ్ కీ యానిమేషన్ దగ్గర 5 అయితే చేసుకోండి. సెకండ్ కీ యానిమేషన్ దగ్గర 5 చేసుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్ కీ యానిమేషన్ దగ్గర 0 అయితే ఉంటుంది, అది 0ని ఉండనివ్వండి. ఇలా 4 ఫొటోస్కి కీ యానిమేషన్ అయితే ఇచ్చేయండి. మళ్ళీ సెకండ్ ఫోటో మీద ట్యాబ్ చేసి మోడర్న్స్ వెళ్ళి స్టార్టింగ్ 2 కీ యానిమేషన్ ఇచ్చేయండి. తర్వాత లాస్ట్లో ఇంకో కీ యానిమేషన్ ఇచ్చేసి స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి జూమిన్లో జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి కొంచెం జూమ్ అవుట్ చేసుకోండి. జూమ్ అవుట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చి రొటేషన్లో 2 కీ యానిమేషన్ ఇచ్చేయండి. మళ్ళీ స్టార్టింగ్ తర్వాత లాస్ట్లో ఇంకో కీ యానిమేషన్ ఇచ్చేయండి. స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి 45 చేసుకోండి. 45 చేసుకున్న తర్వాత సెకండ్ కీ యానిమేషన్ దగ్గర 5 అయితే చేసుకోండి. సెకండ్ కీ యానిమేషన్ దగ్గర 5 చేసుకున్న తర్వాత మళ్ళీ థర్డ్ ఫోటో మీద ట్యాబ్ వేసి మోడర్న్స్ వెళ్ళి మళ్ళీ స్టార్టింగ్ 2 కీ యానిమేషన్ లాస్ట్లో ఇంకో కీ యానిమేషన్ ఇచ్చేయండి. స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర జూమిన్లో జూమ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ లాస్ట్ కీ యానిమేషన్ దగ్గర కొంచెం జూమ్ అవుట్ చేసుకోండి. జూమ్ అవుట్ చేసుకున్న తర్వాత మళ్ళీ రొటేషన్లో స్టార్టింగ్ 2 కీ యానిమేషన్ లాస్ట్లో ఇంకో కీ యానిమేషన్ ఇచ్చేయండి. స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర 45, సెకండ్ కీ యానిమేషన్ దగ్గర 5, తర్వాత లాస్ట్ కీ యానిమేషన్ దగ్గర 0. ఇలా ఈ లాస్ట్ ఫోటోకి కూడా ఇదే కీ యానిమేషన్ అయితే ఇచ్చేయండి. తర్వాత మళ్ళీ స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చేయండి. స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చిన తర్వాత ఇక్కడ సాంగ్ కింద మీకు ఎఫెక్ట్ అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత 4 ఫొటోస్కి ఒకటే ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది ఫోటో మీకు.
యానిమేషన్. తర్వాత మళ్ళీ సెకండ్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఇట్లా వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. మళ్ళీ థర్డ్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఇట్లా వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. మళ్ళీ ఫోర్త్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఇట్లా వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. ఇలా అన్ని ఫొటోస్కి పేస్ట్ చేసిన తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. తర్వాత పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.